హలో హాయ్ ఫ్రెండ్స్, ఛందస్సులో ఇంకోటి చూద్దాము. యమతారాజ బానస. బానస యమతారాజ బానస ఇది మన లోయర్ క్లాస్లోనే మామూలుగా ఆ ఫ్లూయెన్సీ అనేది వస్తుంది, ఆ ఫ్లో అనేది వస్తుంది. ఓకే, యా ఇలా రాసుకుందాం ఫస్ట్. ఓకే, యమా తా యమత రా జ భ నా స యమతారాజ బానస. యమతారాజ బానస. ఓకే, యమతారాజ బానస. యా అంటే ఓన్లీ మనం ఒక లఘు అంటే సింగిల్ వర్డ్తో పలుకుతాం కాబట్టి యా అని వచ్చేసి మనం ఒక లఘువుగా తీసుకుంటారు. లఘు అంటే ఎల్ షేప్లో ఉంటుంది. గురువు అంటే దీన్ని వచ్చేసి లఘువు అంటారు, దీన్ని వచ్చేసి గురువు అంటారు. అంటే రెండు మాత్రాన కాలంలో పలికేవాన్ని గురువు అంటారు. లఘువు గురువు. ఓకే, నెక్స్ట్ మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఇది కూడా గురువు అవుతుంది, ఇది కూడా గురువు అవుతుంది. ఇది లఘువు, ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే యగనం, యగనం, మగనం, తగనం, రగనం, జగనం, భగనం, నగనం, సగనం అలా రాసుకుంటారు అనమాట. ఓకే, యగనం. ఓకే, యగనం. యగనం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూడు తీసుకుంటారు. ఈ మూడు అంటే ఒక లఘువు, గురువు, గురువుగా తీసుకుంటారు. నెక్స్ట్ మగనం. మగనం. మగనం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 3 తీసుకుంటారు. 1 2 3 అలా అంటే మూడు గురువులు. నెక్స్ట్ తగనం. తగనం. తగనం వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకుంటారు అన్నమాట. అంటే 2 గురువులు ఒక లఘువు, 2 గురువులు ఒక లఘువు. ఇప్పుడు రగనం. రగనం. రగనం వచ్చేసి ఇక్కడ రా నుంచి తీసుకుంటారు. గురువు, లఘువు, గురువు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, రా అయిపోయింది. ఇప్పుడు జగనం. జగనం. జగనం అన్నప్పుడు ఈ 3 తీసుకుంటారు. ఓకే, లఘువు, గురువు, లఘువు. నెక్స్ట్ భగనం. భగనం. భగనం అన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటారు. భగనం ఈ 3 తీసుకుంటారు. ఓకే, గురువు, లఘువు, లఘువు. నెక్స్ట్ నగనం. నగనం అన్నప్పుడు ఈ 3 తీసుకుంటారు. ఈ 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సగనం. సగనం అన్నప్పుడు ఈ 3 తీసుకుంటారు. ఓకే, 2 లఘువులు, ఒక గురువు. ఓకే, ఇది మనకి ఛందస్సులో మనకి ఇది ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చేసి 4 ఇట్లా ఇచ్చేసి ఏది భగనం ఏది నగనం అలా ఇవ్వచ్చు అనమాట. నేను ప్రీవియస్ టెట్లో ఏం చేశానంటే ముందు బిఫోర్ టెస్ట్కి స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ ఒక పేపర్లో రాసుకున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తారు కదా సింగిల్ రఫ్ పేపర్లో రాసేసుకున్నాను అనమాట.